అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో కుజ శనుల యొక్క కలయిక అనేది ఒక మనిషి జీవితంలో ఎటువంటి పరిణామాలకు గురి చేస్తుంది? అలాగే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అనేది ఒక మనిషి జీవితంలో ఎలా ఉంటుంది? అది పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎలా ఇస్తుంది? నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్‌ని ఎలా తీసుకొస్తుంది? అలాగే జాతకంలో దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క కాంబినేషన్స్ అనేది ఎలా రోల్ అనేది ప్లే చేస్తుంది ఒక మనిషి జీవితంలో అని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈరోజు వివరించుకుందాము. జనరల్‌గా మనం జాతకం చూసుకునేటప్పుడొచ్చేసి పాపగ్రహాలు, క్రూర గ్రహాలు ఉన్నటువంటి లొకేషన్స్‌ని, వాళ్ళ పొజిషన్స్‌ని కొంచెం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇప్పుడు రాహువు, కేతువు, కుజుడు, శనీశ్వరుడు, సూర్యుడు వీళ్ళు ఐదుగురొచ్చేసి మనకు పాపగ్రహాలని జెప్తారు. అందులో కొన్ని కండిషనల్ మేల్ఫిక్స్ అనేది ఉంటుంది. అంటే సూర్యుడొచ్చేసి మనకు న్యాచురల్లీ ఎప్పుడూ పాపగ్రహంగానే ఉండిపోరాయన. అకార్డింగ్ టు ద కండిషన్స్, అకార్డింగ్ టు ద పొజిషన్స్ గనక తీసుకుంటే ఆయన మనకు టెంపరరీ బెనిఫిట్ అవ్వచ్చు, లేదా తాత్కాలికంగా మంచి చేసేవాడు కూడా అవ్వచ్చు. ఇష్యూ అంతా ఎక్కడొస్తుంది అనంటే రాహు, కేతువులు, కుజ, శనులు నైసర్గికంగా ఎప్పటికీ పాపగ్రహాలుగానే ఉంటారు. సో, అలాంటి పాపగ్రహాలు గనక మనకు జాతకంలో ఏ స్థానంలో పొసిట్ అయి ఉంటే మనకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. అలాగే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే కాంబినేషన్స్ అనేది ఎలా కనిపెట్టొచ్చు అనేది కూడా ఒక జాతకంలో తెలుసుకుందాము. ఇప్పుడు జనరల్‌గా మనం పాపగ్రహాల యొక్క ఇంటెన్సిటీ తీసుకున్నామనుకోండి. అసెండింగ్ ఆర్డర్‌లో వెళ్ళాలనంటే శని, శని తర్వాత కుజుడు, కుజుడు తర్వాత రాహువు, రాహువు తర్వాత కేతువు అలా ఉంటుంది మనకు. అంటే కేతువు యొక్క పాపం ఇంటెన్సిటీ అనేది విపరీతంగా ఉంటుంది. పాపగ్రహాల్లోనే హైయెస్ట్ మేల్ఫిక్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండేది కేతువుకే. ఆ తర్వాత డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తే కేతువు నుంచి కొంచెం మేల్ఫిక్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండేది రాహు. రాహు నుంచి కొంచెం మేల్ఫిక్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండేది కుజుడు. కుజుడు నుంచి కొంచెం మేల్ఫిక్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండేది శనీశ్వరుడు. సో, ఇప్పుడు రాహు, కేతు అనేవాళ్ళు మనకు ఛాయాగ్రహాలు కాబట్టి, వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకంటూ ఒక సొంతంగా స్థానం అనేది లేదు. వాళ్ళు ఏ రాశిలో కూర్చుంటారో, ఏ స్థానాధిపతితో కలిసి ఉంటారో, లేదా ఏ స్థానాధిపతితో చూడబడతారో, ఏ నక్షత్రాధిపతితో సంబంధపడతారో, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్‌ని వాళ్ళు ఇంబైబ్ చేసుకొని, వాళ్ళ ప్రకారంగా రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఇది ఒక విషయం. కానీ ఈ శనీశ్వరుడు, కుజుడి విషయానికొస్తే వాళ్ళు దే ఆర్ రియల్ ప్లానెట్స్. వాళ్ళకు ఫిజికల్ మాస్ అనేది ఉంది. కానీ వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఎస్పెషల్లీ దుస్థానాల్లో ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మూడో ఇంట్లోనో, లేకపోతే ఏడో ఇంట్లోనో, లేదంటే ఎనిమిదో ఇంట్లోనో, 12 ఇంట్లోనో ఉంటే చాలా భయపడిపోతూ ఉంటారు. అది ఒక్క కుజుడు గనకనే మనకు 6 స్థానాల్లో ఉంటే కుజ దోషం అయిపోతుందనుకోండి. లగ్నంలోనో, రెండో ఇంట్లోనో, నాలుగో ఇంట్లోనో, ఏడో ఇంట్లో, ఎనిమిదో ఇంట్లో, 12 ఇంట్లో ఈ 6 స్థానాల్లో గనక కుజుడు ఉంటేనే కుజ దోషం అని చెప్పేస్తారు. అంటే కుజుడు ఎంత సెన్సిటివ్ ప్లానెట్ అంటే 50% ఆఫ్ ద లొకేషన్స్ ఫర్ మార్స్ ఈస్ ఇంప్లైడ్ టు కుజ దోష ఇట్‌సెల్ఫ్. జాతకంలో 12 స్థానాలుంటే, అందులో 6 స్థానాల్లో గనక కుజుడుంటే కుజ దోషం అయిపోతుంది మనకు. ఒకటి. ఇప్పుడు అలాంటి కుజుడితో మళ్ళీ శనీశ్వరుడు కలిసారు అనుకోండి, అది ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ కుజ శనుల యొక్క ప్రభావమైనా సరే, లేదా కుజ శనుల యొక్క కలయిక అయినా సరే చాలామంది లైఫ్‌లో భయపడుతూ ఉంటారు. ఆహ్, అంటే ఈ కుజ శనుల కలయిక ఎక్కడ ఏర్పడినా కూడా చెడు చేసేస్తుందనుకుంటారు. లగ్నంలో ఏర్పడితే వాళ్ళ ఆరోగ్య రీత్యా, వాళ్ళ హెల్త్, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అన్నీ దెబ్బతీస్తుంది. బద్ధకస్తులుగా ఉంటారు, రోగులైపోతారు, అనారోగ్యాల బారిన పడతారని చెప్తారు. కుటుంబ స్థానంలో పడితే కుటుంబ కలహాలు, ఫ్యామిలీలో పెద్ద పెద్ద ఇష్యూసు, గొడవలు, తగాదాలు, ప్రశాంతమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేరని చెప్పేస్తారు. మూడో ఇంట్లో పడితే ఈ జాతకుడే పెద్ద గొడవలకి దారితీసే విధంగా ఉంటాడు. ప్రతి ఒక్కరి గొడవల్లోనూ ఇన్వాల్వ్ అవుతారు. వేరే వాళ్ళతో విపరీతమైనటువంటి కలహాలు పెట్టుకుంటారని చెప్పేస్తారు. నాలుగో ఇంట్లో గనక ఉంటే తల్లికి అనారోగ్యము, తల్లి నుంచి రావాల్సినటువంటి ప్రేమాప్యాయతలు సక్రమంగా లభించదు. జీవితంలో భూములు, ఆస్తులు కొనుక్కున్నా కూడా వాటి నుంచి గొడవలు, కోర్ట్ ఇష్యూస్, లిటిగేషన్స్, వాహనాలు తీసుకుంటే అందులో యాక్సిడెంట్స్ అలా. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క హౌస్‌లో వాళ్ళు గనక ఇద్దరు ఉన్నట్టయితే కూడా ఆ హౌస్ యొక్క సిగ్నిఫికేషన్స్ చెడిపోయే విధంగానే జెప్తారు. కానీ నిజంగా ఆ హౌస్ యొక్క సిగ్నిఫికేషన్స్ అనేది మనకు చెడిపోతుందా? ఈ కుజ శనులు మనకు పాజిటివ్ ఎఫెక్ట్స్‌నివ్వరంటే, పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తారండి వాళ్ళు. కుజ శనుల కాంబినేషన్ అనేది. ప్రొవైడెడ్ కుజ శనుల కాంబినేషన్ అనేది ఒక మనిషి జాతకంలో వాళ్ళు ఆ ఇద్దరు గ్రహాల్లో ఒకరు ఎవరైనా శుభ ఫలితాలను ఇచ్చే ఒక విధంగా ఉండాలి వాళ్ళకు. అంటే కుజ శనుల యొక్క ప్రభావం అనేది వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు బలంగా ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మకరం తీసుకోండి ఇప్పుడు. మకరం వచ్చేసి చాలా మంచి ప్లేస్‌మెంట్ అనుకోండి. ఎందుకంటే
అక్కడ శనీశ్వరుడికేమో స్వక్షేత్ర పడతాడు, కుజుడేమో ఉచ్చక్షేత్ర పడతాడు. సో, అక్కడ ఇద్దరు బలపడిపోతారు. అది చాలా ఎక్సలెంట్ కాంబినేషన్. కానీ ఆ హౌస్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి ఉపచయ స్థానంలో ఉన్నట్టయితే ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ సింహ లగ్నానికి మకరంలో కుజశనులు ఉన్నారనుకోండి, దానికంటే బెస్ట్ కాంబినేషన్ ఇంకొకటుండదు. సైమల్టేనియస్‌లీ మీరు గనక మీన లగ్నానికి కుజశనులు మకరంలో ఉన్నారనుకోండి, దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ బెస్ట్ కాంబినేషన్. ఈవెన్ మేషానికి తీసుకున్నా కూడా దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ బెస్ట్ కాంబినేషన్. 10థ్ హౌస్‌లో కర్మాధిపతితో లగ్నాధిపతి కలిసి కర్మాధిపతి స్వక్షేత్రంలో, లగ్నాధిపతి ఉచ్చక్షేత్రంలో ఉండడం అనేది వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ కాంబినేషన్. అంటే కుజశనుల యొక్క కలయిక అనేది మనకిక్కడ ఇష్యూస్ తీసుకొచ్చే విధంగా యాక్ట్ చేయదు. కుజశనుల కలయిక అనేది మనకి దేనికి దారితీస్తుందనంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరైనా బలంగా ఉండాలి. ఒకరు స్వక్షేత్రంలో ఉన్నా, లేదా ఒకరు ఉచ్చక్షేత్రంలో ఉన్నా, లేదంటే ఇద్దరు వక్రించి ఉంటే కూడా అది అమోఘంగా యోగిస్తుంది. వక్రించిన కుజుడు, వక్రించిన శనీశ్వరుడు కలిసి ఉన్నారనుకోండి, అది ఏ స్థానమైనా అవ్వనివ్వండి. కర్కాటకమైన అవ్వనివ్వండి, మేషమైన అవ్వనివ్వండి. అక్కడ గనక శనీశ్వరుడు వక్రించి కుజుడితో కలిసి ఉన్నారనుకోండి, విపరీతంగా యోగిస్తుంది. సిమిలర్‌లీ కర్కాటకంలో వక్రించిన కుజుడు శనీశ్వరుడితో కలిసి ఉన్నారనుకోండి, ఎక్సలెంట్‌గా యోగిస్తుంది అది మీకు. సో, ఈ కుజ శనుల యొక్క కాంబినేషన్ గనక తీసుకుంటే మాక్సిమం మీకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ అయినా సరే, సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ అయినా సరే, యూనిఫార్మ్ జాబ్స్ చేసుకునే వాళ్ళ కాంబినేషన్స్ అయినా సరే, మిలిటరీ అయినా సరే, డాక్టర్స్ ముఖ్యంగా వైద్య బృందమైనా సరే, పారామెడికల్ అయినా సరే, లేకపోతే సైంటిస్ట్స్, రిసర్చ్ ఓరియెంటెడ్ పీపుల్, అంతెందుకు జ్యోతిష్యం చదవాలన్నా, జ్యోతిష జ్ఞానం రావాలన్నా, అకల్ట్ సైన్సెస్ నేర్చుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా మనకు ఈ కుజ శనుల యొక్క ప్రభావం అనేది మస్ట్ అండ్ షుడ్ నెసెసరీగా ఉంటుంది. జ్యోతిష్యంలో చాలా జ్ఞానాన్ని పొందిన వాళ్ళ జాతకాలు తీసుకుంటూ కూడా ఏదో ఒక విధంగా వాళ్ళకు కుజుడు, శనీశ్వరుడు కలిసుంటారు. అది వాళ్ళు కలిసే ఉండాలని లేదు. ఏదో ఒక విధంగా సంబంధపడి ఉంటారు. ఒకటి వాళ్ళని ఒకరొకరు చూసుకోవడం గానీ, లేదా ఒకరింట్లో మరొకరుండడం గానీ, ఒకరి నక్షత్రంలో మరొకరుండడం గానీ, లేదా వాళ్ళు కలిసి ఉండడం గానీ, ఏదో ఒక విధంగా సంబంధపడి ఉంటారు. అలాగని వాళ్ళు సంబంధపడినంత మాత్రాన వాళ్ళొచ్చేసి జాతకులకి ఎప్పుడు చెడు చేసేస్తారంటే అలా ఏమి కాదండి. వాళ్ళు చెడు చేస్తారా, మంచి చేస్తారా అనేది వాళ్ళ యొక్క కాంబినేషను, వాళ్ళ యొక్క బిహేవియర్ మీద ఆధారపడుతుంది. సో, అలాంటి ఒక బిహేవియర్‌ని ఎలా జడ్జ్ చేయాలని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈరోజు వివరించుకుందాము. దాన్ని నేను మీకొక జాతకం ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు గనక చూసుకుంటే మీకు జాతకం కనబడుతుంది. ఇది ఒక మగవారి జాతకమండి. సో, ఈయన గ్రహస్థితిని కనుక గమనించినట్టయితే మీరు, ఈయన జన్మించిందొచ్చేసి కుంభ లగ్నంలో జన్మించారు. సో, ఈయనకు లగ్నాధిపతి శనీశ్వరుడవుతున్నారక్కడ. ఓకేనా? సో, మీరు గనక చూసుకుంటే పంచమంలో శుక్రుడు, షష్టమంలో బుధుడు, రాహువు, సప్తమంలో సూర్యుడు, గురువు, అష్టమంలో శని, కుజులు, నవమంలో చంద్రుడు, ద్వాదశంలో కేతువు ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు మనకు జాతకంలో ఉన్నదే 4 దుస్థానాలు. 3, 6, 8, 12. ఇక్కడ చూసుకుంటే ఎక్సెప్ట్ మూడో ఇల్లు ఒకటి వదిలేస్తే మిగిలిన 3 దుస్థానాల్లోనూ గ్రహాలున్నాయి. 6 ఇంట్లో బుధుడు, రాహువు ఉన్నారు. 8దో ఇంట్లో శనీశ్వరుడు, కుజుడు ఉన్నారు. 12వ ఇంట్లో కేతు ఉన్నారు. సో, ఇప్పుడు దశలు గనక మనం తీసుకుంటే బుధుడు, రాహు. బుధుడు ఒక 17 సంవత్సరాలు, రాహు ఒక 18 సంవత్సరాలు అనుకోండి. 35 ఇయర్స్. మళ్ళీ శనీశ్వరుడు ఒక 19 సంవత్సరాలు, కుజుడు ఒక 7 సంవత్సరాలు అనుకోండి. 26 ఇయర్స్. అలాగే కేతు ఒక 7 ఇయర్స్. దాదాపు ఆయనకు 65-70 ఇయర్స్ అనేది దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహ దశలే జరుగుతుందండి. మనమందరం ఏం భయపడతాము? మన జాతకాల్లో గనక ఒక్క గ్రహము 3 ఇంట్లోనో, 8 ఇంట్లోనో, 12 ఇంట్లోనో, లేకపోతే 6 ఇంట్లోనో ఉంటే మనం చాలా భయపడిపోతాం కదా! ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహ దశ మనకు జరగదు. విపరీతమైన కష్టాలకు లోనైపోతామని. మరి ఇలాంటి జాతకులంతా ఎలా బ్రతకాలి? మనం యావరేజ్ హ్యూమన్ లైఫ్ స్పాన్ తీసుకుంటే కూడా మనకు 75 ఇయర్స్. అలాంటి 75 ఇయర్స్‌లో 67-68 ఇయర్స్ మీకు దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహదశ జరిగితే, ఇంకా 4 సంవత్సరాలు బతికేం ప్రయోజనము? కాదు. జనరల్‌గా అందరూ అనుకునేదేంటంటే, గ్రహాలు దుస్థానాల్లో ఉన్నట్టయితేనే అవి ప్రాబ్లమ్స్ సృష్టించేస్తుందని చెప్పేస్తారు. కానీ దుస్థానాల్లో ఉన్నంత మాత్రాన గ్రహం చెడు చేయాలనేమి రూల్ లేదండి. గ్రహం అనేది దుస్థానాల్లో నుండి బలంగా ఉన్నాయనుకోండి, అవి కేంద్రాలలో, కోణాలలో ఉండే మంచి గ్రహాల కంటే విపరీతంగా మీకు బెనిఫిక్ ఇన్‌ఫ్లుయెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు గనక మీరు ఈ జాతకాన్ని గమనించినట్టయితే జస్ట్ 8థ్ హౌస్‌ని గమనించండి మీరు. 8థ్ హౌస్‌లో శనీశ్వరుడు, కుజుడు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 8థ్ హౌస్‌లో గ్రహం ఉండడమే పెద్ద డేంజర్.
అంటే ఎయిత్ హౌస్ ఇట్‌సెల్ఫ్ సిగ్నిఫైస్ అబౌట్ అన్‌ప్రెడిక్టబుల్ ఈవెంట్స్. అంటే మన జాతకంలో మనకు అనుకోకుండా జరగాల్సినటువంటి సంఘటనలు, సడెన్ లాసెస్, సడెన్ ఈవెంట్స్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్‌లో సడెన్‌గా చనిపోవడాలు, విపరీతమైన పరిణామాలకి దారి తీయడం, సడెన్‌గా రోడ్డు మీద పడిపోయే పరిస్థితులు రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదానీ గారి షేర్స్ పడిపోయింది కదా! వితిన్ ఎన్ ఇన్‌స్టంట్ ఒక్క రోజులో ఆయన సంపాదించుకున్న సంపాదనంతా కుప్పకూలిపోయింది ఒకే రోజు. అలాంటి లాసెస్ జరగడమైనా సరే, అలాగే సంపాదించుకున్న సంపాదన వేరే వాళ్ళు ఎవరైనా దొంగతనం చేసి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ మనకు ఎయిత్ హౌస్‌లో జరగాల్సినటువంటి పరిణామాలు. కానీ ఎయిత్ హౌస్‌ని చూసేటప్పుడు మనమందరం నెగెటివ్ యాస్పెక్ట్‌లోనే చూస్తాం. పాజిటివ్ యాస్పెక్ట్స్ గనక తీసుకుంటే ఎయిత్ హౌసు ఒక మనిషి యొక్క ఆయుర్దాయాన్ని, ఒక మనిషి యొక్క ట్రబుల్ షూటింగ్ ఎబిలిటీస్‌ని, ఒక మనిషికుండే ఓపికని, ఒక మనిషికున్నటువంటి సిట్యుయేషన్స్‌ని డీల్ చేసే కెపాసిటీ గాని, అలాగే ప్రాణాపాయ స్థితుల్లో ఒక మనిషి ఎంతవరకు ఆ సిట్యుయేషన్ అనలైజ్ చేయగలరు అనే ఒక కెపాసిటీని సూచిస్తుంది మనకు ఎయిత్ హౌస్ అనేది. ఎయిత్ హౌస్ వచ్చేసి మృత సంజీవిని స్థానం అని చెప్తారు. అంటే చనిపోయేటప్పుడు ఒక మనిషిని మీరు కాపాడాలి అనంటే అది హౌస్ ఆఫ్ హీలింగ్ అని చెప్తారు. ఒక రోగాన్ని గుణం చేయాలన్నా, లేదా ఒక రోగానికి మందు కనిపెట్టాలన్నా, లేదా ఈ విశ్వంలోనే లేని ఒక వస్తువుని మీరు కొత్తగా సృష్టించాలన్నా, రిసర్చ్ చేయాలన్నా, లేని దాన్ని కనిపెట్టాలన్నా కూడా ఎయిత్ హౌస్ అనేది మనకు ఇంపార్టెంట్ రోల్ వహిస్తుందక్కడ. ఎవరైనా ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ నుంచి, ఐసాక్ న్యూటన్ నుంచి, రామానుజన్ నుంచి ఎవరికైనా తీసుకోండి. అష్టమ స్థానం ప్రాధాన్యంగా ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్‌స్టైన్‌ని తీసుకోండి. అష్టమ స్థానంలో కుజుడు, రాహువు ఉంటారు. శ్రీనివాస రామానుజన్‌ని తీసుకోండి. అష్టమ స్థానంలో బుధుడు ఉంటారు. అంటే రిసర్చ్ చేయాలంటే కూడా మనకు అష్టమ స్థానం అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. అంతెందుకు సర్జరీ చేసే ప్రతి ఒక్క డాక్టర్‌కి తీసుకోండి. 90% ఆఫ్ ద డాక్టర్స్‌కు అష్టమ స్థానంలో ఏదో ఒక గ్రహం ఉంటుంది. లేదా అష్టమాధిపతి కుజుడితో సంబంధపడి ఉంటాడు. మస్ట్ అండ్ షుడ్ కుజ దోషం ఉంటుంది వాళ్ళకు. కుజుడు 12 ఇంట్లోనో, లగ్నంలోనో, 7లోనో, 4లోనో, 8లోనో ఉండే ఉంటాడు. చూడండి 90% ఆఫ్ ద డాక్టర్స్‌కి. ఎస్పెషల్లీ సర్జన్స్‌కి చెప్తున్నా. జనరల్ ఫిజిషియన్స్ వదిలేయండి. అంటే ఇప్పుడు కోల్ మైనింగ్ చేయాలన్నా, క్రషర్స్ పెట్టాలన్నా, పెట్రోలియము, ఓఎన్‌జీసీ ఏం చేయాలన్నా కూడా అష్టమ స్థానమే మనకు ప్రాధాన్యత వహిస్తుంది. ఇప్పుడు దుబాయ్ అంత పెద్ద పాపులర్ కంట్రీ, అంత పెద్ద ఎకనామిక్ ఆహ్, ఎకనామిక్ స్టేట్ అని మనం ఎందుకు చెప్పుకుంటాము? ధనవంతులందరూ దుబాయ్‌లో ఎందుకుంటారంటే కంప్లీట్‌లీ ఓఎన్‌జీసీ రిలేటెడ్ కంట్రీ అది. అంటే ఇప్పుడు దుబాయ్‌లో ఉండే వాళ్ళందరికీ 8,000 బావుంటుందని అలా అడగకండి. మేబీ ఉండొచ్చేమో. ఇప్పుడు ఓవరాల్ వరల్డ్ జాతకం మనం గనక అనలైజ్ చేసినట్టయితే మేబీ దుబాయ్‌లో పుట్టే వాళ్ళకి 8,000 ప్రాధాన్యంగా ఉండొచ్చేమో. అలా ఉండొచ్చేమో. చెప్పలేం మనం. కానీ వాళ్ళకొచ్చేసి ఏంటంటే 8,000 గనక బలంగా ఉందనుకోండి, మీరు లైఫ్‌లో అత్యున్నత సుఖాలను అనుభవించడానికి కూడా అష్టమ స్థానమే మనకు ప్రాధాన్యత వహిస్తుంది. అది ఆధ్యాత్మిక సుఖమైనా సరే, పరివర్తన చెందడమైనా సరే, భౌతిక సుఖాలను వదిలేసి మోక్ష మార్గాన్ని ఎంచుకోవడమైనా సరే, లేదా ఇటువైపు చెడు వైపు వెళ్ళాలంటే కూడా డ్రగ్స్ అయినా సరే, అడిక్షన్స్ అయినా సరే, ఆల్కహాలిజం అయినా సరే, సిగరెట్స్ అయినా సరే, ఏ అడిక్షన్ అయినా సరే మనకు అష్టమ స్థానమే సూచిస్తుంది. సో, అలాంటి అష్టమ స్థానంలో ఇక్కడ కుజ, శనులున్నారు. కుజ, శనుల కలయికే మనకు భయంకరమైనటువంటి కాంబినేషను. అలాంటి కుజ, శనుల కలయిక అష్టమ స్థానంలో ఉండేటప్పుడు ఈ జాతకుడికి ఎలాంటి ప్రభావం చూపిచ్చింది అని గనక చూసుకుంటే, ఇది ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేదేంటంటే కుజ, శనుల కలయిక ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదండి. కుజ, శనుల కలయిక ఉంటే కూడా వాటి దశలు రావాలి వాళ్ళకు లైఫ్‌లో. అలాంటప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ అనేది మీకు పరిపూర్ణంగా లభిస్తుంది దశ పీరియడ్స్‌లో. ఇది గనక మీరు ఈ జాతకానికి అప్లై చేసుకున్నట్టయితే, ఈయన జన్మించింది 1980లో జన్మించారు ఆగస్ట్‌లో. జన్మించడం ఆయన రాహు దశలో జన్మించారు. అది ఒక 6 ఇయర్స్ బ్యాలెన్స్ ఉంది. సో, ఆ రాహు దశ అయిపోయిన తర్వాత గురుదశ జరిగిందాయనకు. గురుదశ అయ్యేటప్పటికి ఆయన ఏజ్ వచ్చేసి 22 ఇయర్స్. ఇప్పుడు ఆఫ్టర్ 22 ఇయర్స్ ఆయనకు శని దశ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే 22 ఇయర్స్ నుంచి ఒక 40 ఇయర్స్ వరకు ఇట్ ఈస్ కాల్డ్ సెటిలింగ్ పీరియడ్. అంటే ఒక మనిషి తన జీవితంలో చదువుని కంప్లీట్ చేసుకొని ఉద్యోగం కోసం, సంపాదన కోసం, ధనప్రాప్తి కోసం, వివాహం కోసం, సంతానం కోసం, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ట్రై చేయాల్సినటువంటి ఏజ్ అది. అంటే ఒక జీవితంలో సెటిల్ అయ్యే పీరియడ్ అనేది ఫ్రమ్ 20-40 ఇయర్స్ అనుకోండి. ఆ 20 ఇయర్స్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్. అలాంటి క్రూషియల్ పీరియడ్‌లో ఈయనకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని దశ జరుగుతుంది. ఇప్పుడు ఈ శని దశ ఈయనకు ఎటువంటి అనాహుతాల్ని గాని, ఎటువంటి అనర్థాలు గాని తీసుకొచ్చింది అని గనక చూసుకుంటే, ఈయన లైఫ్‌లో ఈయన సెటిల్ అయ్యిందే శని దశలోనే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుదశ జరిగేటప్పుడే ఈయనకు మెడికల్‌లో సీటొచ్చింది.
అది కూడా ఏ డిపార్ట్మెంట్ అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్. అది కూడా ఆపరేషన్స్. కార్డియాలజీ అంటేనే మనం ఆపరేషన్సే, సర్జరీసే కంప్లీట్. హార్ట్ రిలేటెడ్ ఆపరేషన్స్ అంటేనే బాడీని కొయ్యాలి మీరు. హార్ట్ సర్జరీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాడీని కోసి తీరాలి. సో, అలాంటి కార్డియాలజీలో ఆయనకు మెరిట్‌లో సీట్ దొరుకుతుంది. ఎప్పుడు? గురు దశలో. కానీ గురు దశ అయిపోయిన తర్వాత శని దశలో కూడా ఆయనకున్నటువంటి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మాస్టర్స్ కూడా శని దశలోనే చేస్తున్నారు. ఉద్యోగము అంటే మంచి ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో ఆయనకు ఉద్యోగం దొరుకుతుంది. సంపాదన జరుగుతోంది. వివాహం జరుగుతోంది. సంతానం అవుతోంది. ఆయన లైఫ్‌లో ఆయన సంపాదించుకోవాల్సింది వాహన ప్రాప్తి, గృహ ప్రాప్తి, ఇల్లు కట్టుకుంది అన్నీ శని దశలోనే. సో, లగ్నాధిపతి 8దో ఇంట్లో ఉంటే ఎందుకు ఇలాంటి ఫలితాలను ఇస్తాడని గనక చూసుకుంటే, లగ్నాధిపతి 8దో ఇంట్లో ఉండడం ప్రాబ్లమ్ కాదండి. లగ్నాధిపతి 8దో ఇంట్లో ఉన్నా కూడా 8దో ఇల్లు ఎవరిదవుతుందని చూడండి మీరు. 8దో ఇల్లు వచ్చేసి అక్కడ బుధుడి రాసవుతుంది. సో, లగ్నాధిపతి మిత్రక్షేత్రంలో ఉన్నారా? నంబర్ 1. లగ్నాధిపతి ఎవరి నక్షత్రంలో ఉన్నారు గనుక చూసుకుంటే ఉత్తర పల్గుని నక్షత్రంలో ఉన్నారాయన. ఉత్తర పల్గుని నక్షత్రం ఎవరి నక్షత్రము? సూర్యుడి నక్షత్రం. అది శత్రు నక్షత్రం అయినా కూడా సూర్యుడు ఎక్కడున్నారో చూడండి మీరు. సూర్యుడు స్వక్షేత్రంలో సింహ రాశిలో ఉన్నారు. సో, లగ్నాధిపతి మిత్రక్షేత్రంలో ఉండి ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి కూడా బలంగా ఉన్నారు కాబట్టి శనీశ్వరుడు ఇక్కడ ఆయనకు చెడు చెయ్యరు. నంబర్ 1. నంబర్ 2, ఇదే లగ్నాధిపతిని మీరు వ్యయాధిపతిగా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మకర రాశి ఆయనకు వ్యయస్థానం అవుతుంది. సో, వ్యయాధిపతి అష్టమంలో ఉండేటప్పుడు ఈయనకు విపరీత రాజయోగం అనేది ఇవ్వాలి. వ్యయాధిపతి అష్టమంలో ఉంటే మనకు విమల యోగం అనేది జరగాలి కదా! సో, ఆ యోగ ఫలితాలను కూడా ఇవ్వాలి ఈయనకు. అంటే శని దశ అంటే మనకు ఏదో కుజ దశలాగా 7 సంవత్సరాలో, 8 సంవత్సరాలో, 10 సంవత్సరాలో కాదండి. 19 ఇయర్స్ 19 సంవత్సరాలు. అంటే ఒకవేళ శనీశ్వరుడు గనక ఆయనకు కష్టాలు ఇవ్వడానికి గనక డిసైడ్ అయిపోతే 20 ఇయర్స్ స్మాష్ అయిపోతుంది లైఫ్‌లో. అస్సలు బతకలేరు. ఇప్పుడు సపోజ్ శని గనక ఈయనకు చెడు గనక చేసుండుంటే కుటుంబం ఏర్పాటు చేసుకోవడం కాదు, రోడ్డు మీదకి వచ్చేసి ఉండేవాడు. 20 ఇయర్స్ ఆయనకు అసలు ఏమనుకున్నా కూడా జరిగుండేది కాదు. కానీ శనీశ్వరుడు అలా చేయడు. ఎందుకంటే లగ్నానికే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన శుభుడు. లగ్నానికి ఆయన లగ్నాధిపతి ఎప్పుడైనా సరే మీకు ఎటువంటి స్థానంలో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చెడు చేయడానికి ఆయన వదలరు. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ శనీశ్వరుడితో పాటు కలిసి ఉన్నటువంటి కుజుడు ఏమైనా చెడు చేస్తాడా అంటే చెడు చేయరండి ఆయన. ఎందుకు చెడు చేయరని గనక చూసుకుంటే ఆయన ఉన్నది శత్రుక్షేత్రంలో ఉంటే కూడా ఆయన ఉన్న నక్షత్రాన్ని చూడండి మీరు. చిత్త నక్షత్రంలో ఉన్నారు ఆయన. అంటే ఆయన స్వనక్షత్రంలో ఉన్నారు ఇప్పుడు. సో, స్వనక్షత్రంలో ఉన్నటువంటి కుజుడు ఆయన వచ్చేసి లగ్నాధిపతితో కలిసి ఉండేటప్పుడు కుజుడు ఏమైనా చెడు ఫలితాలు ఇవ్వాలంటే కూడా శనీశ్వరుడు వదలరు ఆయనకు. కుజుడిని చెడు ఫలితాలు ఇవ్వడానికి వదలరు. సో, అలాంటప్పుడు అష్టమ స్థానం అనేది ఆయనకు లైఫ్‌లో పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంది. నెగెటివ్ ఎఫెక్ట్స్ అనేది తక్కువ ఉంటుంది ఆయనకు. సో, ఇప్పుడు వచ్చేసి ఏంటనంటే ఈయన లైఫ్‌లో ఏం చేస్తున్నారంటే మెడికల్ సీట్ తీసుకొని డాక్టర్‌గా పనిచేస్తున్నారు. హి ఈస్ ఏ కార్డియాక్ సర్జన్. అంటే అష్టమ స్థానం అనేది ఈయనకు ఒక ప్రొఫెషన్‌నే ఇస్తుంది. ఎందుకు ప్రొఫెషన్ ఇస్తుంది అని గనక చూసుకుంటే కర్మజీవ యోగం అనేది అష్టమ స్థానంలో ఏర్పడుతుంది చూడండి మీకు. అంటే లగ్నాధిపతి, దశమాధిపతి ఇద్దరు కలిసి అష్టమ స్థానంలో ఉన్నారు. ఇది చూడాలి మనం. అంటే జనరల్‌గా అష్టమ స్థానంలో గ్రహాలు ఉంటేనే మనకు చెడిపోతుందని చెప్తారు కదా! కర్మాధిపతి, లగ్నాధిపతి గనుక కలిసి ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ పని చేయాలండి. లైఫ్ లాంగ్ వాళ్ళకు పనికి ఎటువంటి ప్రాబ్లము రాకూడదు. అది జాబ్ అయినా సరే, అది బిజినెస్ అయినా సరే, వృత్తి అయినా సరే, వ్యాపారం అయినా సరే వాళ్ళకు జీవితాంతం ఉండి తీరాలి. అలాంటి యోగాన్ని ఎవరిస్తున్నారు? శనీశ్వరుడు, కుజుడు కలిసిస్తున్నారు. వాళ్ళిద్దరూ శత్రుగ్రహాలైనా కూడా దుస్థానంలో ఉంటే కూడా. మళ్ళీ ఈ దుస్థానాధిపతి ఎక్కడున్నారో చూడండి మీరు. అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 6వ ఇంట్లో మళ్ళీ విపరీత రాజయోగంలోనే ఉన్నారు ఆయన కూడా. ఆయన ఎవరి నక్షత్రంలో ఉన్నారు? పోనీ అష్టమాధిపతి బలం అనేది చాలా ఇంపార్టెంట్. అష్టమ స్థానంలో శనీశ్వరుడు, కుజుడు ఉన్నంత మాత్రాన వాళ్ళు మంచి చేయాలనేమి రూల్ లేదు. అది అష్టమ స్థానాధిపతి మీద కూడా ఆధారపడుతుంది. సో, ఇక్కడ అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 6వ ఇంట్లో విపరీత రాజయోగంలో ఉన్నారు మళ్ళీ. ఆయన ఎక్కడ ఉన్నారంటే ఆశ్లేష నక్షత్రంలో ఉన్నారు. ఆయన స్వనక్షత్రంలోనే ఉన్నారు ఆయన కూడా. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి బుధుడు, విపరీత రాజయోగంలో ఉన్నటువంటి బుధుడు ఈయనకు చెడు చేయాలా, మంచి చేయాలంటే ఇదే లగ్నానికి బుధుడు శుభుడవుతాడు. ఎందుకంటే పూర్వపుణ్యాధిపతి కూడా బుధుడే. ఓకేనా? అప్పుడు ఈయనకు బుధుడు కూడా మంచి ఫలితాలను ఇవ్వాలి. ఈవెన్ దో హి ఈస్ దేర్ ఇన్ సిక్స్త్ హౌస్. ఓకేనా? అంటే జనరల్‌గా జాతకాన్ని చూసేటప్పుడు మనకు గ్రహాలు దుస్థానాల్లో ఉండిపోయినంత మాత్రాన చెడు జరుగుతుందని కాదండి. దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు వచ్చేసి యోగాన్ని ఇవ్వాలంటే అఖండమైనటువంటి యోగాన్ని ఇస్తారు.
ప్రొవైడెడ్ వాళ్ళు మంచిగా బలంగా ఉండాలి, మనకు బెనిఫిట్స్తో కూడి ఉండాలి. అప్పుడే ఇది వచ్చేసి మనకు పరాశర మహర్షి ఎలా వివరిస్తాడో చూసుకుందాం మనం ఇప్పుడు. ఇప్పుడు మనము శ్లోకాల విషయానికి గనుక వస్తే, ఇప్పుడు చూడండి ఆయన చెప్తున్నాడు, షష్ఠే వ్యయేపి షష్ఠేశో వ్యయాధీశో రిపౌ వ్యయే లగ్నేశే అష్టమే స్థితో వాపి దీర్ఘమాయు ప్రయుచ్యతి అని చెప్తున్నారు. అంటే షష్ఠేశే వ్యయేపి అంటే 6వ ఇంటధిపతి 12వ ఇంట్లోనూ, షష్ఠేశో వ్యయాధీశో రిపౌ అంటే 6వ ఇంటధిపతి 12వ ఇంటధిపతి 6వ ఇంట్లో ఉంటేనో లేదా వ్యయంలో ఉంటేనో, లగ్నేశే అష్టమే స్థితో వాపి దీర్ఘమాయు ప్రయుచ్యతి అని చెప్తున్నారు. లగ్నాధిపతి కనుక అష్టమ స్థానంలో ఉంటే అతనికి దీర్ఘ ఆయుష్ ఉంటుందని చెప్తుంటారు. ఇక్కడ చూసుకుంటే మీకు అష్టమాధిపతి షష్టమ స్థానంలో ఉన్నారు బుధుడు, మళ్ళీ వ్యయాధిపతి షష్టమ స్థానంలో ఉన్నారు శనీశ్వరుడు, లగ్నాధిపతి కూడా ఆయన అవుతారు కాబట్టి లగ్నాధిపతి కూడా అష్టమ స్థానంలోనే ఉన్నారు. అంటే శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నా కూడా ఆయనకు చెడు చేయరని చెప్తున్నారు. ఎవరు? పరాశర మహర్షి చెప్తున్నారు మనకు, నేను చెప్పట్లేదు. మళ్ళీ ఆయన ఇంకొకటి చెప్తున్నారు, స్వస్థానే స్వాంశకే కింవా మిత్రాంశే మిత్రమందిరే దీర్ఘాయుష్యం కరోత్యేవ లగ్నేశోష్టమే పహ పునః అని చెప్తున్నారు. అంటే స్వస్థానే స్వాంశకే కింవా అంటే స్వక్షేత్రంలో కానీ స్వనవాంశంలో కానీ, మిత్రాంశే మిత్రమందిరే మిత్రక్షేత్రంలో కానీ మిత్ర నవాంశంలో కానీ ఉంటే దీర్ఘాయుష్యం కరోత్యేవ లగ్నేశో అష్టమపహ పునః అంటే లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నా కూడా ఆయనకు దీర్ఘాయుష్ని ఇస్తారని చెప్తున్నారు. అందరూ ఏం చెప్పేది, లగ్నాధిపతి గనక అష్టమంలో ఉంటే రోగి అయిపోతారని చెప్తారు. విపరీతమైనటువంటి అనారోగ్యాలు వచ్చేస్తుంది, విపరీతమైనటువంటి హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్స్, క్రోనిక్ ఇల్నెసెస్, ఫేటల్ ఇంజరీస్ వస్తుందని చెప్తారు. కానీ లగ్నాధిపతి అష్టమంలో కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే ఇలాంటి యోగాన్ని ఇస్తారు. ఎలాంటి యోగాన్ని అంటే పూర్ణాయుష్వంతుడు అని చెప్తున్నారు. మినిమం ఒక 85 ఏళ్ళు బతుకుతారని చెప్తున్నారు. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అంత బాగుంటుందని చెప్తున్నారు ఆయన. ఓకేనా, అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. అప్లై అయ్యి ఆయన దశ కూడా జరిగింది ఆయనకు. అది ఇప్పుడు కంప్లీట్గా పూర్తయిపోయింది ఆయనకు. 2002లో జరిగి 2021 వరకు జరిగింది ఆయనకు. దాదాపు 22 ఇయర్స్ నుంచి 41 ఇయర్స్ వరకు ఆయనకు శని దశ జరిగింది అనుకోండి. ఆయనకు ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, ధన ప్రాప్తి, ఇల్లు కట్టుకున్నారు, గృహప్రాప్తి, అన్నీ ఆయనకు శని దశలో జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే చూడండి, ఇదే రీజన్. ఆయన లగ్నాధిపతి కాబట్టి శుభుడు మిత్రక్షేత్రంలో ఉన్నారు. అది అష్టమ స్థానమైనా పర్లేదు, అదే చెప్తున్నారు ఆయన. స్వస్థానే స్వాంశకే కింవా మిత్రాంశే మిత్రమందిరే దీర్ఘాయుషం కరోత్యేవ లగ్నేశో అష్టమేపహ పునః అని చెప్తున్నారు. అంటే అది అష్టమ స్థానమైనా కూడా మీకు వచ్చేసి దీర్ఘాయుష్ని ఇస్తుంది. ఎవరు? లగ్నాధిపతి కానీ శుభులు కానీ అది వాళ్ళకు మిత్రక్షేత్రమై ఉండాలి, స్వక్షేత్రమై ఉండాలి, లేదా ఉచ్చక్షేత్రమై ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథునానికి తీసుకోండి. మిథునానికి వచ్చేసి షష్టమాధిపతి కుజుడు అవుతారు. సపోజ్ ఆయన కనుక అష్టమ స్థానంలో ఉన్నారనుకోండి, అది ఆయనకి ఇంకా యోగంగానే వర్తిస్తుంది కానీ చెడు చేయదు. ఎందుకు? కుజుడు అక్కడ ఉచ్చక్షేత్రంలో ఉంటారు కాబట్టి. ఈవెన్ అది వచ్చేసి లగ్నాధిపతికి శత్రుగ్రహమైనా కూడా అది బలపడుతుంది కాబట్టి అష్టమ స్థానంలో అది మంచి చేస్తుంది. ఇది మీరు గమనించాలి ఒకటి. ఇప్పుడు మీరు గనక చూసుకుంటే లగ్నాధిపతి గనక అష్టమ స్థానంలో ఉంటే ఏమి ఇవ్వాలి? రిజల్ట్స్ కనుక చూసుకుంటే దానికి పరాశర మహర్షి ఏం చెప్తున్నారంటే, లగ్నేశే అష్టమ భావస్థే సిద్ధ విద్యో గదాకులః పరనారేరతశ్చోరో ద్యూతో సత్కోతి కోపనః అని చెప్తున్నారు. అంటే ఏంటంటే లగ్నేశే అష్టమ భావస్థే, లగ్నాధిపతి కనుక అష్టమ స్థానంలో ఉంటే సిద్ధ విద్యో గదాకులః, సిద్ధ విద్య అంటే ఎవరూ చదువుని చదువుని చదువుకుంటారు, అంటే రేరెస్ట్ సైన్సెస్ని చదువుకుంటారు, మంత్రసిద్ధి కలుగుతుంది వాళ్లకు. అది ఏదైనా సరే, మెడికల్ సైన్స్ అయినా సరే, జీవశాస్త్రమైనా సరే, లేదా రీసెర్చ్ అయినా సరే, అస్ట్రాలజీ, జ్యోతిషము, యోగా, లేదా చేతబడి చేసే మంత్రాలైనా సరే, ఏదైనా సరే సిద్ధ విద్య అంటే ఏంటంటే సమాజంలో రేరుగా చదువుకునే చదువుని చదువుతారని చెప్తున్నారు ఆయన. అలాగే పరనారీర తశ్చౌరో ద్యూతో సక్తోతి కోపనః అని చెప్తున్నారు. అంటే వాళ్ళు వేరే వాళ్ళ స్త్రీలకు కొంచెం ఇంక్లైన్డ్ అయి ఉంటారు. అలాగే చోరుడై ఉంటాడు, పరనిందకుడు అవుతాడు. సక్తోతి కోపనః అంటే విపరీతంగా కోపం ఉంటుందని చెప్తున్నారు. అంటే వాళ్ళు వేరే వాళ్ళ స్త్రీల గురించి అలాగే పరస్త్రీల మీద వాళ్ళకి ఎక్కువ వ్యామోహం ఉంటుందని చెప్తున్నారు.
కానీ అది ఇలా జరుగుతుందంటే దానికి మళ్ళీ మీరు 7th హౌస్‌ని కూడా చూసుకోవాలి కదా! జస్ట్ ఒక శ్లోకం మీద ఆధారపడకూడదు మీరు. 7th హౌస్‌లో 7th లార్డ్ సూర్యుడు బలంగానే ఉన్నారు కదా అక్కడ. ఆయన గురువుతో పాటు కలిసి ఉన్నారు. సో, ఆయనకు సత్కళత్ర యోగం ఏర్పడుతుందక్కడ. ఒకే ఒక్క భార్య, ఒకే ఒక్క పెళ్లి, వైవాహిక జీవితం అనేది బావుందాయనకు. అది వేరే విషయం. కానీ జనరల్‌గా లగ్నాధిపతి ఇవ్వాల్సినటువంటి ఫలితాన్ని చెప్తున్నారు పరాశర మహర్షి. ఒకటి. ఇదే గనక మీరు చూసుకుంటే లగ్నాధిపతి ఆయనకు వ్యయాధిపతి కూడా అవుతారు కదా! ఇప్పుడు లగ్నాధిపతి 8దో ఇంట్లో ఉండి చూసే ఫలితాల్ని ఎలా చూస్తామో, అదే ఇంపార్టెన్స్ మనము వ్యయాధిపతి 8దో ఇంట్లో ఉండేటప్పుడు ఇచ్చే ఫలితాన్ని కూడా ఇవ్వాలి మనం. అదే ఇంపార్టెన్స్. అది గనక చూసుకుంటే ఇక్కడ పరాశర మహర్షి ఏం చెప్తున్నారంటే, వ్యయేషే రంధ్రగే జాతో మధ్యాయుష్మాన్ ప్రియం వదః అని చెప్తున్నారు. సర్వ సద్గుణ సంపన్నో లాభయుక్ సర్వదా భవేత్ అని చెప్తున్నారు. అంటే వ్యయేషే రంధ్రగే జాతో అంటే ఏ జాతకుడికైతే వ్యయస్థానాధిపతి 8దో ఇంట్లో ఉంటారో మధ్యాయుష్మాన్ ప్రియం వదః అని చెప్తున్నారు. అంటే మధ్యాయుష్ ఉంటుంది ఆయనకు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. చాలా మంచి అట్రాక్టివ్ పర్సనాలిటీగా ఉంటారు ఆయన అని చెప్తున్నారు. అలాగే సర్వ సద్గుణ సంపన్నో లాభయుక్ సర్వదా భవేత్ అని చెప్తున్నారు. అంటే ఆ మనిషికి సర్వ సద్గుణాలు ఉంటుంది. లాభం అనేది జీవితాంతం కంటిన్యూయస్‌గా ఉంటుంది ఆయనకు. ఎటువంటి టైంలో కూడా లాస్ రాదని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకానికి, ఆ శ్లోకానికి మీరు రిలేట్ చేసుకొని చూడండి. ఇదే లగ్నాధిపతి వచ్చేసి 8దో ఇంట్లో ఉంటే పరనారీర తశ్చోరో ద్యూతో సక్తోతి కోపనః అని చెప్తున్నారు కదా! అంటే వేరే వాళ్ళ స్త్రీలతో ఇతనుకు సంబంధం ఉంటుంది. దొంగతనం చేస్తాడు. కోపం విపరీతంగా ఉంటుందని చెప్తున్నారు. ఇదే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్‌ని మళ్ళీ 12th లార్డ్ విషయానికి వచ్చేటప్పుడు ఏం చెప్తున్నారు? సర్వ సద్గుణ సంపన్నో లాభయుక్ సర్వదా భవేత్ అని చెప్తున్నారు. అంటే ఆ మనిషికి సర్వ సద్గుణాలు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు సర్వ సద్గుణాలు ఉండేటప్పుడు ఆయన ఎందుకు పరనారీల వైపు చూస్తారు? పరస్త్రీల వైపు ఎందుకు ఆయనకు వ్యామోహం కలుగుతుంది? ఒకటి. చోరుడవుతాడు అంటే ఇక్కడ లాభయుక్ సర్వదా భవేత్ అని చెప్తున్నారు. ఆ మనిషికి జీవితాంతం ఎల్లప్పుడూ ధనం సంపాదిస్తూ ఉంటారు. లాభాలు వస్తూ ఉంటాయని చెప్తున్నారు. లాభాలు వస్తూ ఉండి జీవితాంతం సంపాదన గనక ఉంటే ఎందుకు దొంగ అవుతారు ఆయన? అంటే మనము ఆ లిటరల్ మీనింగ్స్‌ని అలా తీసుకొని గనక ఇంప్లై చేసుకున్నట్టయితే మనకి ఏది కరెక్ట్‌గా సూట్ అవ్వదండి జాతకంలో. ఓకేనా? మనకు ఆ లార్డ్‌షిప్స్‌ని తీసుకునేటప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళు ఈ లగ్నానికి మంచి చేస్తారా లేదా? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బలంగా ఉన్నారా లేదా అనే దాని మీద ఆధారపడుతుంది. ఓకేనా? సో, నేను ఎందుకు శ్లోకాలు ఎందుకు చదువుతున్నాను అనంటే శాస్త్రం చదివేటప్పుడు ఇప్పుడు జనరల్‌గా ఫస్టు లగ్నాధిపతి మాత్రం మనం గనుక చదువుకున్నామనుకోండి, మన మైండ్‌లో ఒక సీడ్ పడిపోతుంది. ఇప్పుడు లగ్నేశే అష్టమ భావస్తే సిద్ధ విద్యో గదాకులః అని చెప్తున్నారు. ఇక్కడ పాజిటివ్ జరుగుతుంది ఆయనకు. ఏం జరుగుతుంది? కార్డియాలజీ చదువుకుంటున్నారాయన. అది ఎందుకు అనంటే లగ్నాధిపతి అష్టమంలో ఉండడం వల్లే. కానీ పరనారీర తశ్చోరో ద్యూతో సత్కోతి కోపనః అనేదేంటంటే ఆయనకు విపరీతమైన టెంపరమెంట్ ఇష్యూస్ ఉంటుంది. వేరే వాళ్ళ భార్యల వైపు మొగ్గు చూపుతారని చెప్తున్నారు చూడండి. అది జరుగుతుందా లేదా అనేది ఆ జాతకుడికి శనీశ్వరుడు మంచి చేసే ఫలితం మీద ఎక్కువ ఉంటుందా? చెడు చేసేది ఎక్కువ ఉంటుందా? అనే దాని మీద ఆధారపడుతుంది. ఓకేనా? ఇదే గనక మనకు అష్టమ స్థానంలో మేల్ఫిక్ ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది అప్లై అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పరనారీర తశ్చోరో ద్యూతో సత్కోతి కోపనః అంటే వేరే వాళ్ళ వేరే వాళ్ళ పరస్త్రీలు ఉంటారు కదా! పరస్త్రీలను పెళ్లి చేసుకోవడం గాని, పరస్త్రీల మీద వ్యామోహం రావడం అని కాదు. వాళ్ళ మీద ఈయనకు ఏదైనా మోహం కలిగిన మైండ్‌లో ఒక థాట్ వచ్చినా కూడా అది కూడా అఫైర్ కిందే వస్తుంది. ఇప్పుడు లిటరల్‌గా ద్వికళత్ర యోగం అంటే ఏంటంటే వేరే వాళ్ళ భార్యను పెళ్లి చేసుకోవడం అని కాదు. లేదా 2 పెళ్ళిళ్ళు అవ్వడం అని కాదు. ద్వికళత్ర యోగం అంటే ఏంటంటే వేరే ఒక ఆడదాని మీద మీకు మోజు అనేది క్రియేట్ అయిందనుకోండి. సెక్షువల్లీ మీరు గనక వేరే ఒక జెండర్‌కి అట్రాక్ట్ అయ్యారు. ఇతరుల పరనారీలోకి అట్రాక్ట్ అయ్యారనుకోండి. అదే మీకు ద్వికళత్ర యోగం అంటేనే. అంటే పరాశర మహర్షి ఏం చెప్తున్నారంటే మీరు లిటరల్‌గా వెళ్లి వాళ్ళని పెళ్లి చేసుకొని మాంగళ్యము, తాళి కడితేనే అది ద్వికళత్ర యోగం కాదండి. లైంగికంగా సంబంధపడినా సరే వేరే స్త్రీల వైపు మీకు మోహం కలిగినా కూడా అదే మీకు పెళ్లి అని చెప్తున్నారు. సో, ఇక్కడేంటి అనంటే ఈ మనం జాతకాల శ్లోకాలు చదువుకునేటప్పుడు ఆ సెన్సిటివ్ థింగ్స్‌ని గమనించాలి. కానీ ఇక్కడ ఈయన లగ్నాధిపతి వచ్చేసి అష్టమంలో ఉంటే అటువంటి చెడు ఫలితాలను ఇవ్వరు. ఎందుకంటే లగ్నాధిపతి మిత్రక్షేత్రంలోనే ఉన్నారు. అదే నేను ఇప్పుడు చదివాను. స్వస్థానే స్వాంశకే కింవ మిత్రాంశే మిత్రమందిరే దీర్ఘాయుషం కర్యోతవే కరోత్యేవ లగ్నేశో అష్టమేపహ పునః అని చెప్తున్నారు. అంటే లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉంటే కూడా అది గనక ఆయనకు
స్వక్షేత్రమయ్యుండో, మిత్రక్షేత్రమయ్యుండో, స్వనవాంశమయ్యుండో, మిత్రనవాంశమయ్యుండో ఉంటే ఆయనకు దీర్ఘాయుషునిస్తారు, మంచి లక్షణాలనిస్తారు అని చెప్తున్నారు. అలాగే వ్యయాధిపతి గనక మనకు అష్టమంలో ఉంటే సర్వ సద్గుణ సంపన్నః. అలాగే లాభయుక్ సర్వదా భవేత్ అని చెప్తున్నారు. అంటే సకల మంచి లక్షణాలు ఇస్తారాయనకు. ఆయన ఇతర స్త్రీల మీద మోజు పడడం గానీ, వేరే వాళ్ళ మీద ఇంక్లైన్ అవ్వడం గానీ చెయ్యడు. సపోజ్ అదే గనక జరుగుంటుంటే ఈ పాటికి ఆయనకు పెళ్ళయిందే ఎప్పుడు 2005లో పెళ్ళయింది. ఇప్పుడు 2023 అంటే ఆల్మోస్ట్ 18 ఇయర్స్ అయింది ఆయనకు. 18 సంవత్సరాలుగా ఇటువంటి యోగాన్ని ఇవ్వడు మరి ఆయనకు. అది కూడా జరిగే దశ కూడా శని దశ జరుగుతుంది కదా! అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ దశ జరుగుతూ ఉంది. సో, అలాంటప్పుడు అది జరగాలి కదా! అది జరగలేదు ఆయనకు. ఎందుకంటే లగ్నాధిపతి ఆయనకు చెడు చెయ్యరు. ఇది మీరు గమనించాలి. ఓకేనా? సో, దీనివల్ల నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ తలుచుకుంది ఏంటి అనంటే, అష్టమ స్థానంలో గానీ, వ్యయ స్థానంలో గానీ, ఆరో ఇంట్లో గానీ గ్రహాలు ఉండడం అనేది ప్రాబ్లమ్ కాదండి. వాళ్ళ యొక్క బిహేవియర్ మన లైఫ్ మీద ఎలా ఉంటుందని తెలుసుకోవాలి మనం. అది ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు? మీకు అలాంటి కాంబినేషన్స్ ఉంటే మీ జాతకంలో అలాంటి గ్రహ దశ గనుక జరిగినట్టయితే దాని యొక్క ప్రభావం అనేది మీకు ఎలా ప్రవర్తించింది మీ లైఫ్‌లో అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్‌ని మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.